Hey guys, welcome back to video class. Strategic Management Unit 2 చూస్తున్నాం మనం, దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ఆఫ్ అ కంపెనీ. సో మనం పాస్ట్ వీడియోస్లో ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, అందులో స్వాట్ అనాలిసిస్, అలా వాల్యూ చైన్ అనాలిసిస్, అలా రకరకాలుగా మనం చూసాము. అండ్ ఇన్ దిస్ వీడియో లెట్ us see what is ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఓకే, సో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ చూసాం, అండ్ హౌ దే ఎఫెక్ట్ అవర్ బిజినెస్. అండ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో మనం తీసుకునే స్ట్రాటజీస్ మన బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి, అవన్నీ చూసాం. సో నా లెట్ us see ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ విచ్ ఈస్ మోస్ట్లీ అన్కంట్రోలబుల్. అంటే మన చేతిలో ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ అన్కంట్రోలబుల్ అనమాట మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, సో మరి ఏమేమి ఫ్యాక్టర్స్ మనకు ఉంటాయి ఒక కంపెనీకి ఎక్స్టర్నల్గా ఉండే ఎన్విరాన్మెంట్లో, అవి మన బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. ఓకే, జనరలీ ద ఎన్విరాన్మెంట్ refers to the surroundings, external objects, influences or circumstances in which someone or something occurs. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? పర్యావరణం. సో అందులో ఏమేమి ఉంటాయి? మన సరౌండింగ్స్, మనకి ఎఫెక్ట్ చేసే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ కానీ, మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విషయాలు కానీ, లేదా సిచ్యువేషన్స్ కానీ. ఓకే, సో that is what called as an environment. As the environment affects an organization in many different ways, it is very essential for the firm to understand it. Yes or no? మన సిచ్యువేషన్స్, మన సరౌండింగ్స్ని బట్టి మనం ఎలా రెస్పాండ్ అవుతాము, ఎంతవరకు ఒక పని చేయగలం అనేది డిసైడ్ అవుతుంది. సో అలాగే ఒక కంపెనీకి ఉండే చుట్టూత పర్యావరణం, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇంటర్నల్గా కంపెనీకి ఎలా ఉందో మనం లాస్ట్ వీడియోస్లో చూసాం. సో ఎక్స్టర్నల్గా ఎలా ఉందో ఈ వీడియోస్లో చూద్దాం. దాన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, an integrated understanding of external and internal environments is essential for firms to understand the present and the future. సో స్ట్రాటజీస్, వ్యూహాలని మనం ఏర్పరచుకోవాలి అంటే, స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవాలి అంటే, డిజైన్ చేసుకోవాలి అంటే, మనకి డెఫినెట్గా ఇంటర్నల్గా మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఓకే, అండ్ ఎక్స్టర్నల్గా మనకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి. ఓకే, సో ఇలా మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు ఎన్విరాన్మెంట్స్ని, పర్యావరణాలని అర్థం చేసుకుంటే మనం మన ప్రెజెంట్ని, ఫ్యూచర్ని బాగా ప్లాన్ చేసుకోవచ్చు ఏ కంపెనీ అయినా. ఓకే, సో మేజర్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటంట? బేసిక్ 3 types సెగ్రిగేషన్. బేసిక్ జనరల్ ఎన్విరాన్మెంట్, మన ఇండస్ట్రీ అంటే మన బిజినెస్ ఏ ఇండస్ట్రీలో ఉంది. ఫర్ సపోజ్ మనం కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అనుకోండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఓకే, దెన్ సంథింగ్ రిలేటెడ్ టు క్లోదింగ్ అనుకోండి, టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకే, గార్మెంట్స్ రీటైలర్ అనుకోండి, దెన్ మా క్లోదింగ్ రీటైల్ ఇండస్ట్రీ. సో అలా రకరకాలుగా కాటన్నే ఉంది, కాటన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనుకోండి, కాటన్ ఇండస్ట్రీ. యువర్ బిజినెస్ ఈజ్ ఇంటూ దెన్ సర్వీస్ ఇండస్ట్రీ అనుకోండి, దెన్ ఎటువంటి సర్వీస్ యూర్ గివింగ్, మేబీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే, మేబీ టీచింగ్, ఓకే, మేబీ గివింగ్ మెడికల్ సర్వీసెస్, డాక్టర్స్, ఓకే, లాయర్స్. సో అలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి. ఓకే, సో ఏ ఇండస్ట్రీలో నీ బిజినెస్ ఉంది, దాని బేస్డ్ నీ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ అంటే కంప్లీట్గా ఇండస్ట్రీస్ని మనం మనం బిజినెస్ ఉన్న ఇండస్ట్రీస్ని అనలైజ్ చేయటం. ఓకే, సో దట్ మనకు కాంపిటీషన్ అదంతా వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, దెన్ సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఇంకా ఇండస్ట్రీస్కి నేను ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ, దెన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ.
ఓకే, ఇలా చెప్తూ పోతే ఎన్నో ఇండస్ట్రీస్. సో నీది ఒక మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. సో ఆ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బిలాంగ్స్ టు ఫార్మసిటికల్ ఇండస్ట్రీ. సో అందులో నీకున్న కాంపిటీటర్స్ ఎవరు? నీ మెడిసిన్తో మార్కెట్లో ఇంకా ఏ బ్రాండ్ మెడిసిన్స్ కాంపిటీషన్లో ఉన్నాయి? ఓకే, సో దాని బేస్డ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, కంట్రోలబుల్, నీ చేతిలో కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, దాని బేస్డ్ నువ్వు కనుక నీ కంపెనీ గోల్ స్ట్రాటజీ ఫామ్ చేసుకుంటే విత్ నాలెడ్జ్ యు ఆర్ మేకింగ్ యువర్ స్ట్రాటజీ. ఓకే, సో డెఫినెట్గా నువ్వు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవి నీ బిజినెస్ పైన పడకుండా నీ బిజినెస్ సక్సీడ్ అవ్వడానికే నువ్వు స్ట్రాటజీ ప్లాన్ చేస్తావు. సో అందుకే ఈ అనాలిసిస్లన్నీ మనం చేసేది. దెన్ కాంపిటీటర్ ఎన్విరాన్మెంట్స్, అంటే మనకంటే బాగా మన కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు? ఓకే, సో మనం అది రీచ్ అవ్వగలమా, రీచ్ అవ్వలేమా, అతన్ని బీట్ చేయగలమా, చేయలేమా, మన మార్కెట్ షేర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? ఓకే, సో ఇన్ని విధాలుగా మనం అనలైజ్ చేస్తాము. సో బేసిక్గా మనం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ చూడాలి అనుకుంటే ఇవే మనకి ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్, పెస్టిల్ ఫ్యాక్టర్స్ అంటాం, PESTLE, పెస్టిల్ ఫ్యాక్టర్స్. P పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఆర్ లీగల్ ఫ్యాక్టర్స్, దెన్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్, దెన్ socio-cultural factors, then technological factors, then legal factors, then global factors, ecological nature related factors, demographical factors. ఓకే, సో ఇవన్నీ మనని ఎక్స్టర్నల్గా మన కంపెనీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ మనం దీని ద్వారా మనం మనం అనలైజ్ చేసేది వీటిని స్టడీ చేస్తూ మన ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అండ్ మనకి థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెన్స్ ఎలా ఉన్నారు, అంటే మన కాంపిటీటర్స్ లేదా కొత్తగా ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళ వల్ల నీకు వచ్చే థ్రెట్, నీ బిజినెస్కి వచ్చే థ్రెట్. ఓకే, దెన్ నీ బయర్స్, నీ కస్టమర్స్ పవర్ ఎలా ఉంది, నీకు నీ ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ ఉన్నాయా వేరే కంపెనీ నుంచి, లేదా నీ కాంపిటీషన్ ఎంత ఉంది, బాగా హెవీ కాంపిటీషన్ నడుస్తుందా బిట్వీన్ యూ అండ్ యువర్ రైవల్, లేదా అంత కాంపిటీషన్ లేదా, నీదే బిజినెస్ ఎక్కువ సక్సీడింగ్లో ఉందా? ఓకే, దెన్ కాంపిటీటర్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవచ్చు బై అండర్స్టాండింగ్ దీస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని మనం ఏం చేస్తాము, మన బిజినెస్ని మనం ప్రాపర్గా, మన బిజినెస్ గోల్స్ని, మన బిజినెస్ స్ట్రాటజీస్ని ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటాం. ఎస్ ఆర్ నో? సో అలా అనమాట. సో నవ్ లెట్ us see components of external environmental analysis. ఏముంటాయి కాంపోనెంట్స్? మరి మనం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు స్కాన్. ఏం స్కాన్ చేయాలి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఎర్లీ సిగ్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ ట్రెండ్స్. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎవర్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్, స్టేబుల్గా అస్సలే ఉండదు. కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతూనే ఉంటాయి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతూనే ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది, క్రియేటివిటీతో కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎన్విరాన్మెంట్ అనేది ఒకటేలాగా ఉండదు కదా. నీకు ఈ మంత్ 1,00,000 సేల్స్ వచ్చాయి అంటే నెక్స్ట్ మంత్ కూడా అలాగే వస్తుందన్న ఏమంటారు కాన్ఫిడెన్స్ అనేది అసలే ఉండదు. నీ మార్కెట్ షేర్ కోసం నువ్వు నిరంతరం ఫైట్ చేస్తూనే ఉండాలి, అదర్వైజ్ నీ కాంపిటీటర్ నీ మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసేసుకుంటాడు, అప్పుడు నీకు సేల్స్ తగ్గిపోతాయి. దట్ మస్ట్ నాట్ హ్యాపెన్. సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ స్కాన్ యువర్ ఎన్విరాన్మెంట్. ఏమైనా కొత్త కొత్త చేంజెస్ ఉన్నాయా, కొత్త కొత్త ట్రెండ్స్ ఉన్నాయా నీ సేల్స్లో కానీ, ఓకే, నీకు వస్తున్న రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, నీకు వస్తున్న ఇన్కమ్ కానీ, రెవెన్యూ కానీ, సో అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేదా కస్టమర్ బయింగ్ ప్యాటర్న్స్ ఏమైనా మారాయా, ఓకే, లేదా ప్రోడక్ట్కి కొత్త ఫీచర్స్ అవసరం పడుతుందా, మార్కెట్లో కొత్త ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, నీ ప్రోడక్ట్కి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ నువ్వు చేయాలా. సో ఇది కంటిన్యూస్గా నువ్వు స్కాన్ చేసుకుంటూనే ఉంటావు.
స్కాన్ చేసినప్పుడు నీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాన్ని నువ్వు మానిటర్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిటెక్టింగ్ మీనింగ్ త్రూ ఆన్గోయింగ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ ట్రెండ్స్ అబ్టైన్ త్రూ స్కానింగ్. ఓకే, నువ్వు స్కాన్ చేసినాక నీకు వచ్చిన ఆ డీటెయిల్స్ని నువ్వు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎందుకు ఇలా జరుగుతోంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుంటే ఏమవుతుంది, లేదు నేను బాగా ప్లాన్ చేశాను, నా బిజినెస్ అలాగే క్యారీ ఆన్ చేస్తాను అంటే నో, యువర్ బిజినెస్ మే నాట్ వర్క్అవుట్. అంతే కదా, ఎంతో పెద్ద పెద్ద కంపెనీసే గ్లోబలైజ్ అయినప్పుడు, వేరే కంట్రీస్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ స్ట్రాటజీస్ వర్కౌట్ కాలేదు. సో ఏ ఏరియా వైజ్ నువ్వు అలా నీ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవాలి. ఏరియా వైజే కాదు, గ్లోబలైజేషనే కాదు, నీ దగ్గర ఉన్న టెక్నాలజీ, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఏరియాలో నీ బిజినెస్లో డిఫరెన్స్ చేంజ్ వచ్చినా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసుకొని అది ఎందుకు వచ్చింది అనేది నువ్వు ఫస్ట్ మానిటర్ చేసి ఫోర్కాస్టింగ్ చేయాలి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ యాంటిసిపేటెడ్ అవుట్కమ్స్ బేస్డ్ ఆన్ మానిటర్డ్ చేంజెస్ అండ్ ట్రెండ్స్. సో నువ్వు ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్నప్పుడు అలా జరగకుండా ఉండడానికి ఒక స్టెప్ తీసుకుంటావు. ఓకే, సో ఆ స్టెప్ తీసుకునే ముందు ఫస్ట్ ఫోర్కాస్ట్ చేస్తావు. నేను ఈ స్టెప్ తీసుకుంటే సక్సీడ్ అవుతానా, లేదా ప్లాన్ బికి వెళ్ళనా, లేదా ప్లాన్ సికి వెళ్ళనా, ఓకే నాకు ప్రాపర్గా యూజ్ అయ్యే స్టెప్ ఏంటి, ప్రాపర్గా యూజ్ అయ్యే స్ట్రాటజీ నాకేంటి, ఏ స్ట్రాటజీ తీసుకుంటే ఏమవుతుందో నువ్వు ఫోర్కాస్ట్ చేస్తావు. ఫోర్కాస్ట్ చేశాక యాక్సెస్ చేస్తావు. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద టైమింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ ట్రెండ్స్ దట్ ఇంపాక్ట్ ఫర్మ్ స్ట్రాటజీస్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఓకే, సో నువ్వు ప్లాన్ ఏతో వెళ్ళావు. ప్లాన్ ఏ వెళ్ళినప్పుడు నీకు వచ్చిన రాబోతున్న రిజల్ట్ అనమాట డిటర్మైనింగ్ ద టైమింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఓకే, సో మన స్ట్రాటజీకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి కోరిలేషన్లో మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందా, మనం తీసుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా యాక్సెస్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీ బిజినెస్, ఎవ్రీ కంపెనీ షుడ్ కంటిన్యూస్లీ డూ దిస్. అదర్వైజ్ ఏమవుతుంది, కొత్త ట్రెండ్స్ అనేవి మనకు తెలియవు. ఓకే, అండ్ కొత్త రిక్వైర్మెంట్స్ ఇన్ ద మార్కెట్ మనకు తెలియవు. ఏదో పాతగా ఒకప్పుడు తయారు చేసిన ప్రోడక్ట్ అలాగే కంటిన్యూ చేస్తే యూ కాంట్ సర్వైవ్. ఇప్పుడు వాటర్ ఫిల్టర్స్ బిజినెస్ మనం చూస్తే ఇప్పుడు గంగా అనే బ్రాండ్ అలా కొన్ని ఉన్నాయి మనకి. ఒకప్పుడు మార్కెట్ని ఎంతో రూల్ చేసిన బ్రాండ్స్ అవి, బట్ నా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మనకి వాటర్ ఫిల్టర్స్లో, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి మనకి. కొత్త టెక్నాలజీ ఎంత వచ్చింది మనకి, నానో టెక్నాలజీ అని, రివర్స్ ఆస్మాసిస్ అని, ఎన్ని ఉన్నాయి వాటర్ ఫిల్టర్స్లో. సో మార్కెట్ మారుతోందా, కస్టమర్ రిక్వైర్మెంట్ మారుతోందా, మనం దాని ప్రకారంగా మారుతూనే ఉండాలి. ఇఫ్ యూ విష్ టు స్టే స్టెబిలిటీ అనేది అసలు ఇంపాసిబుల్ ఇన్ బిజినెస్. సో అలాంటి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలో నీకు ఈ అనాలిసిస్ల ద్వారా అర్థమవుతుందన్నమాట. ఇంటర్నల్ ఎన్విరాన్మెంటే కానీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటే కానీ. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఏమో మన చేతుల్లో ఉంటుంది, మన బిజినెస్ కాబట్టి మనం చూసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వీ కెన్ హ్యాండిల్ ఇట్. కానీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మాత్రం ఆల్వేస్ అన్కంట్రోలబుల్, మన చేతుల్లో ఉండదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మనం ప్లాన్ చేసుకోవడానికి ఈ కంటిన్యూస్ స్కానింగ్, మానిటరింగ్, ఫోర్కాస్టింగ్, యాక్సెసింగ్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. దెన్ నెక్స్ట్, నేను ఇందాక చెప్పాను కదా పెస్టల్ ఫ్యాక్టర్స్ అనేసి దట్ ఎఫెక్ట్ ఆర్ ఇన్ బిజినెస్ అనేసి. దే ఆర్ పొలిటికల్, ఎన్విరాన్మెంటల్, సోషల్, టెక్నాలజికల్, ఎకలాజికల్ అండ్ లీగల్. ఓకే, సో పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, లైక్ మన ట్యాక్స్ పాలసీ కానీ, అంటే ఫర్ సపోజ్ yours is a business from America,
యునైటెడ్ నేషన్స్. సో యూ వాంట్ టు డూ సమ్ బిజినెస్ ఇన్ ఇండియా. సో నీ కంపెనీ ఇండియాలో బిజినెస్ చేయాలి అంటే ఇండియన్ ట్యాక్స్ పాలసీ నీకు అర్థమై ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ యూఎస్ ఎంటర్ అవ్వాలన్నా ఎందుకు ముందు వెనకాల అవుతాయి అంటే యూఎస్ ట్యాక్స్ పాలసీ అలా ఉండి ఉంటుంది. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, వాళ్ళవి డాలర్స్ మనవి రూపీస్. సో అక్కడ ఇఫ్ యూ విష్ టు ప్లాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్, మీకు రా మెటీరియల్స్ పర్చేస్ చేయాలన్నా యూనిట్ టు పే ఇన్ డాలర్స్. సో అందుకే పెద్ద కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ డెవలపింగ్ కంట్రీస్, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ తక్కువ కాస్ట్కి వస్తాయి కాబట్టి. సో ట్యాక్స్ పాలసీస్, లేబర్ లాస్ అంటే ఇప్పుడు మనకి ఎనీవేస్ మన ఒక రిసోర్స్, మనకున్న రిసోర్సెస్లో ఒక రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్. సో హ్యూమన్ రిసోర్స్ రిలేటెడ్ లాస్ ఏమున్నాయి మరి? నువ్వు నీ ప్రాజెక్ట్ అవుట్సోర్స్ చేస్తున్నావా లేదా నువ్వే చేస్తున్నావా? సో దాని రిలేటెడ్ నువ్వు హైర్ చేసుకోవాలి జనాలని, ఎంప్లాయీస్ని. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ కంట్రీలో ఉన్న లేబర్ లాస్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ లాస్ ఏంటి? ఫర్ సపోజ్ నీ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ఎక్కువ పొల్యూట్ చేస్తుంది అనుకోండి నేచర్ని, దెన్ నీ కంట్రీ ఆల్రెడీ చాలా చాలా పొల్యూట్ చేసేసింది. దెన్ నువ్వు ఆ ఎన్విరాన్మెంటల్ లా, వాళ్ళ కంట్రీలో ఉన్న లాకి నువ్వు బైండ్ అయ్యి ఉండాలి. అదర్వైజ్ దే విల్ నాట్ లెట్ యూ డూ బిజినెస్. దెన్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్. ఓకే, ఈ కంట్రీకి ఆ కంట్రీకి ఉన్న ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఏంటి, ట్రేడ్ పాలసీ ఏంటి, ట్యాక్సెస్ ఏంటి, దెన్ పొలిటికల్ స్టెబిలిటీ ఎంత ఉంది. ఫర్ సపోజ్ ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసినా వాళ్ళు కంటిన్యూ అవుతారా కారా? చేంజ్ అయ్యారంటే అగైన్ ఇట్ మే ఎఫెక్ట్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా అయినా మీ బిజినెస్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో and also political factors may also include goods and services which the government wants to provide to or to be provided, and those the government does not want to be provided. So merit goods, demerit goods అని అంటే కంట్రీ వైజ్ మెరిట్ గూడ్స్ వేరే ఉంటాయి, డీమెరిట్ గూడ్స్ వేరే ఉంటాయి. డీమెరిట్ గూడ్స్ ఆర్ మెరిట్ బ్యాడ్స్ అంటే లైక్ ఫర్ సపోజ్ సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ మనకి మన కంట్రీలో ఆ ప్రోడక్ట్ పైనే మనం మెన్షన్ చేయాలి దట్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ కాజింగ్ ప్రోడక్ట్ అనమాట, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి, మనం వాడితే మనకు బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందనేసి మనం అలాంటివి వాటిపైన రెస్ట్రిక్షన్స్ పెడతాం. సో వాటిని డీమెరిట్ గూడ్స్ అంటారు. లేదా డ్రగ్స్ కానీ, ఓకే, అసలు ఓపెన్ మార్కెట్లో అవి సేలే చేయం మనం. ఓకే, లేదా షుగర్ ట్యాక్స్ అనుకోండి. ఫర్ సపోజ్ యూకే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు షుగర్ ట్యాక్స్, వేర్ నీ ప్రోడక్ట్లో షుగర్స్ కనుక హై క్వాంటిటీస్లో ఉంటే దెన్ నువ్వు ట్యాక్స్ చాలా హై పే చేయాలి. నువ్వు యూకేలో కనుక సేల్స్ చేయాలి అంటే ఇట్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ కోకోకోలా సేల్స్ ఇన్ యూకే because Coca-Cola sells sugary drinks, yes or no, carbonated sugary water ante. So it affected their business. So political factors ila affect chestayi. Then economical factors ante like for suppose interest rates affect a firm's cost of capital and therefore to what extent a business grows and expands. Definitely మనం డెట్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, we get money from banks at some interest rate and we do some business. So interest rates banks కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, will you show any interest to do any business in that country? No. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మనకి కంఫర్టబుల్గా ఉండాలి సో దాట్ మన క్యాపిటల్, మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం సమకూర్చుకున్న మనీ తక్కువ కాస్ట్కి మనకి రావాలి. ఇదే ఎక్కువ కాస్ట్కి వస్తే బిజినెస్ అనేది చాలా కాస్ట్లీ బిజినెస్ నువ్వు చేస్తున్నట్టు. సో అలాంటి డెసిషన్ చాలా మటుకి ఎవరు తీసుకో. ఓన్లీ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్ అలాంటి డెసిషన్
సమ్టైమ్స్ తీసుకుంటాయేమో, బట్ ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉంటే నో వన్ విల్ షో ఎనీ ఇంట్రెస్ట్ టు స్టార్ట్ బిజినెస్ ఇన్ అ పర్టిక్యులర్ లొకేషన్. ఓకే, then exchange rates affect the costs of exporting goods and the supply and price of imported goods in an economy. Okay, so dollar to rupee change, Canadian dollars to Indian rupees change. సో ఈ ఎక్స్చేంజ్లో ఏది మోస్ట్ బెనిఫిటబులో అదే చేస్తారు ఎవరైనా. సో ఫర్ సపోజ్ మీరు ఒక కంట్రీకి సెండ్ చేస్తున్నారు, బట్ ఆ కంట్రీ కరెన్సీ వాల్యూ అనేది మీ కంట్రీ కరెన్సీ వాల్యూ కన్నా హై. సో దానికి ఎక్స్పోర్ట్ చేస్తేనే మీకు బెనిఫిట్, ఇంపోర్ట్ చేయించుకుంటే కాదు. ఎందుకు? ఇంపోర్ట్ చేయించుకుంటే వాళ్ళ కరెన్సీకి మనం పే చేయాలి, బట్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళ కరెన్సీలో మనకి రిటర్న్స్ వస్తాయి. సో ఈ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ కూడా మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తాయి. బికాస్ నువ్వు ఎక్కడ నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసుకోవాలి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి, నేను అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే నాకు ఎంత పడుతుంది ధర. సో బిజినెస్ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా ఇవన్నీ ఆలోచిస్తాం. స్టార్ట్ చేశాక కూడా ఎక్స్పాండ్ చేయాలి అనుకున్న ఉన్న బిజినెస్ని లేదా కొత్త ఎస్బియు స్టార్ట్ చేయాలన్నా మనం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం, స్ట్రాటజీస్. దెన్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ హెల్త్ కాన్షియస్నెస్ కానీ, మన ఎంప్లాయీస్కి కానీ, కస్టమర్కి కానీ, మనం సొసైటీలో ఎవరికైతే ఈ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామో, ఇప్పుడు ఇక్కడే చూడండి, షుగర్ ట్యాక్స్ కనుక ఒక గవర్నమెంట్ వేస్తుంటే అక్కడ ఉండే కస్టమర్స్ కానీ, అక్కడ ఉండే పీపుల్ కానీ విల్ దే షో అని ఇంట్రెస్ట్. ఓపెన్గా నువ్వు ట్యాక్స్ ఎక్కువ కడుతున్నావు అంటేనే నీ ప్రోడక్ట్లో షుగర్ చాలా ఎక్కువ ఉన్నట్టు నువ్వే ఒప్పుకుంటున్నావు. దెన్ మరి నీకు సేల్స్ జరుగుతాయా? జరగవు. సో ఇలా హెల్త్ కాన్షియస్నెస్ ఫ్యాక్టర్ కానీ, లేదా పాపులేషన్ గ్రోత్ రేట్, ఏజ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఎలాంటి ప్రోడక్ట్స్ మరి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఇక్కడ వర్కౌట్ కావు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇండియాలో, యంగర్ జనరేషన్ చాలా ఎక్కువగా ఉంది. దెన్ కెరియర్ యాటిట్యూడ్స్. సో ఇక్కడ రిసోర్సెస్ ఎంత యూటిలైజ్ అవుతున్నాయి, ఎంతమంది ఇక్కడ చదువుకొని ఇక్కడే వర్క్ చేస్తున్నారు, ఎంతమంది దే ఆర్ మూవింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, అబ్రాడ్ మూవ్ అవుతున్నారు. ఓకే, అండ్ ఎంఫసిస్ ఆన్ సేఫ్టీ. ఓకే, పలానా ప్రోడక్ట్ యూస్ చేస్తే సేఫ్టీయా కాదా. ఓకే, ఇవన్నీ ఉంటాయి కస్టమర్స్గా వాళ్ళకి ఆలోచనలు సొసైటీలో. సో ఆ ఫ్యాక్టర్స్ నీ బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏజింగ్ పాపులేషన్ మే ఇంప్లై అ స్మాలర్ అండ్ లెస్ విల్లింగ్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు ఇంగ్లాండ్ చూడండి, ఓల్డెస్ట్ కంట్రీ, ఎందుకంటే అక్కడ ఏజ్ ఓల్డర్ ఏజ్ పీపుల్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, యంగర్ పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు అక్కడ. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువగానే ఉంటుందా, ఉండదా? ఇప్పుడు యంగర్ పీపుల్ ఎక్కువగా ఉంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, వర్క్ ఫోర్స్ మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉన్న కంట్రీలో వర్క్ ఫోర్స్ అనేది తక్కువగా అవైలబుల్గా ఉంటుంది. సో అలాంటి కంట్రీలో బిజినెస్ చేయడానికైనా ఊరుకోవటం బెస్ట్. సో అలాంటి స్ట్రాటజీ మీరు అసలు ప్లానే చేసుకోరు. సో వర్క్ ఫోర్స్ తక్కువగా ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ లేబర్ పెరుగుతుంది. అందుకే కదా వి సీ లాట్స్ ఆఫ్ కంపెనీస్ అవుట్ సోర్సింగ్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ టు ఇండియా. ఎందుకంటే ఇండియాలో మనకి యంగర్ జనరేషన్ ఎక్కువ. ఇప్పుడిప్పుడే కొత్తగా చదువుకొని, కొత్త టెక్నాలజీస్ చదువుకొని, లేటెస్ట్ సిలబస్ చదువుకొని మార్కెట్లోకి వస్తున్న పీపుల్ ఎక్కువ. సో వెన్ దే అవుట్ సోర్స్, వాళ్ళకి తగిన రిక్వైర్మెంట్తో వాళ్ళ కరెన్సీలో కాకుండా మన ఇండియన్ కరెన్సీలో వాళ్ళ బిజినెస్కి మనం వర్క్ చేస్తే వాళ్ళకి కాస్ట్ తగ్గుతుందా లేదా? చీపర్ రేట్స్లో వర్క్ ఫోర్స్, అది కూడా మంచిగా చదువుకున్న వర్క్ ఫోర్స్ అవైలబుల్ ఉన్నప్పుడు అట్రాక్టివ్ మార్కెటా కాదా వాళ్ళకి? సో ఇలా సోషల్ ఫ్యాక్టర్స్ ఒక బిజినెస్ చేయటానికి ఇలా
మనకి హెల్ప్ అవుతాయి లేదా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నిటిని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే R&D యాక్టివిటీ కానీ, ఆటోమేషన్ కానీ, టెక్నాలజీ ఇన్సెంటివ్స్ కానీ, రేట్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజ్ కానీ. డెవలప్డ్ కంట్రీస్ చూస్తే లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ట్రెండ్లో ఉంటాయి అక్కడ. ఎందుకు అంటే అక్కడ డెవలప్డ్ అంటేనే అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఒక 10 steps ahead of developing countries or underdeveloped countries. So they will have everything, latest technology కానీ, latest trends in market కానీ, okay, latest medicines కానీ, whatever it is, they are always 10 steps ahead to us. మనకన్నా ఒక 10 steps ముందు ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఆ కంట్రీ ఎంటర్ అవ్వడం బెస్టా, ఆ కంపెనీ నీ కంట్రీకి ఎంటర్ అవ్వడం బెస్టా? సో వాళ్ళకి నీ మార్కెట్ అట్రాక్టివ్ ఉందా, నీకు వాళ్ళ మార్కెట్ అట్రాక్టివ్గా ఉందా బిజినెస్ చేయడానికి? ఓకే, నువ్వు అది కాపీ చేయొచ్చా? మరి అక్కడున్న టెక్నాలజీని, పేటెంట్స్ ఏమైనా ఉన్నాయా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నువ్వేం చేస్తున్నావు, ఆ కంట్రీస్లో ఎలా ఉంది? ఓకే, యాపిల్ స్ట్రగుల్ ఇన్ ఇండియా కనుక మనం చూస్తే, యాపిల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ హై ఎండ్ బ్రాండ్, కానీ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ బ్రాండ్ ఆల్సో. ఇండియాలో కనుక యాపిల్ సేల్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ అఫ్ కోర్స్ అ స్ట్రగుల్ టు యాపిల్, బికాస్ మనకి యాపిల్లో ఉండే ఫీచర్సే డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్సియేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫీచర్స్తో మనకి వేరే బ్రాండ్స్ లేవా అలాంటి ఫీచర్స్తోనే. దాని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ వేరేగా ఉండొచ్చు యాపిల్ ఫోన్ది కానీ, యాపిల్ ప్రోడక్ట్స్ది కానీ, బట్ వి స్టిల్ సీక్ ఫర్ చీపర్ ప్రోడక్ట్స్ విత్ సేమ్ ఫీచర్స్. ఎందుకు? మన ఎకానమీ అలా ఉంది. వీఆర్ ఓన్లీ డెవలపింగ్, వీఆర్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో ఇక్కడ ఉండే జనాలు డెఫినెట్గా చీపర్ ప్రైస్కి విత్ బెస్ట్ ఫీచర్స్ ప్రోడక్ట్స్నే ఎత్తుక్కుంటారు. ఎందుకు? దే విల్ ఇన్వెస్ట్ మోర్. So it is a lots of struggle for Apple to do business in India. Okay, సో అలా టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ అలా రకరకాలుగా ఎఫెక్ట్ చేస్తాయి. సో వాళ్ళు యూఎస్లో ఎగ్జాస్ట్ అయిపోయింది వాళ్ళ బిజినెస్, మ్యాక్సిమం మార్కెట్ షేర్ ఉంది. ఇండియా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు యాపిల్ వాళ్ళు, కానీ అవ్వలేకపోతున్నారు. ఎందుకు? ఇట్స్ అ ప్రీమియం ప్రోడక్ట్, హై ప్రైస్కి సేల్ చేసుకునే ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు ఎంటర్ అయినా కూడా యూఎస్లో చేసినన్ని సేల్స్ ఇండియాలో చేయలేకపోతున్నారు, ఎక్కువ మార్కెట్ షేర్ తెచ్చుకోలేకపోతున్నారు. సో అండ్ ఇక్కడ మేబీ 100% మార్కెట్ నీ టెక్నాలజీ అర్థం కాకపోవచ్చు 100% మార్కెట్కి. ఓకే, సో అలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటిని మనం అనలైజ్ చేసుకోవాలి. దెన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే పలానా ఏరియాలో ఉండే వెదర్ కానీ, క్లైమేట్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ జరుగుతున్న క్లైమేట్ చేంజెస్ కానీ. ఓకే, సో నీ బిజినెస్కి అక్కడ ఉండే టూరిజం ఏమైనా రిలేట్ అయి ఉంటుందా? అక్కడ ఫార్మింగ్ వల్ల నీకు రా మెటీరియల్ ఏమైనా మంచిగా దొరుకుతుందా? ఓకే, అండ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది మరి ఆ కంట్రీ నుంచి, ఎన్విరాన్మెంట్ వైజ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది? సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఆల్రెడీ హైలీ పొల్యూటెడ్ కంట్రీలో వెళ్ళేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎన్విరాన్మెంటల్ లాస్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతూ ఉంటాయి అక్కడ. సో మనం వాటికి బైండ్ అయి చేయాలి. ఓకే, బైండ్ అయినప్పుడు మేబీ మన R&D డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసి మరి కొత్త టెక్నాలజీ ఏదైనా కనుక్కోవాలి, వేర్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, మన ప్రోడక్ట్ కానీ తక్కువగా పొల్యూట్ చేసేది. ఓకే, సో అలా చేయలేనప్పుడు మనం ఆ బిజినెస్ చేయలేం. సో ఇవన్నీ అనాలిసిస్లో మనం స్ట్రాటజీ మేకింగ్కే, ఒక స్ట్రాటజీ ఫార్మేషన్కి, స్ట్రాటజీ మేకింగ్కి మనం ఇంత అనాలిసిస్ చేయాలన్నమాట. దెన్ లీగల్ ఫ్యాక్టర్స్ లైక్ డిస్క్రిమినేషన్ లా కానీ,
కన్స్యూమర్ లా మనం ఆల్రెడీ చూసాం, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దెన్ యాంటీ ట్రస్ట్ లా కానీ, ఎంప్లాయ్మెంట్ లా కానీ, హెల్త్ అండ్ సేఫ్టీ లా కానీ. ఓకే, సో మన ఆ కంట్రీలో ఉన్న లెజిస్లేషన్స్ ఏంటి, ఏవైనా అపోజ్ చేస్తున్నాయా నువ్వు చేయాలనుకున్న బిజినెస్? రీసెంట్గా నేను చెప్పాను కదా, మన ఇండియన్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా లెజిస్లేషన్లో యాడ్ చేసిన రూల్స్ ప్రకారంగా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇలా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో వైరల్ అయ్యే మెసేజెస్ కంటెంట్ మనకు ఉంటుంది. సో మనకి ఇప్పటివరకు ఆ వైరల్ మెసేజ్ ఫస్ట్ ఎవరు క్రియేట్ చేశారో తెలుసుకునే ఛాన్స్ అంటే ఆ ఫెసిలిటీ లేదు. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా పెట్టిన రూల్ ఏంటి, ఏదైనా మెసేజ్ వైరల్ అవుతుందా, దెన్ ఆ వైరల్ కంటెంట్ ఫస్ట్ క్రియేట్ చేసింది ఎవరో మాకు డీటెయిల్స్ కావాలి. అలా తెలుసుకునే ఫెసిలిటీ కనుక మీ టెక్నాలజీలో, మీ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్లో ఉంటేనే ఉండాలి అని చెప్పారు. వాళ్ళు నో అన్నారు. నో అంటే ఏమన్నారు మన ఇండియన్ గవర్నమెంట్, అది ఉంటేనే యూ విల్ బీ వర్కింగ్ ఇన్ ఇండియా, అదర్వైజ్ వీ విల్ కంప్లీట్లీ క్లోజ్ యువర్ బిజినెస్ ఇన్ ఇండియా అనే రేంజ్లో రిప్లై బ్యాక్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, సో దెన్ ఫేస్బుక్ ఒప్పుకున్నారు. అట్లా మెల్లిమెల్లిగా ట్విట్టర్ ఫస్ట్ ఒప్పుకోలేదు, ఇష్యూస్ అయ్యాయి. మీరు లేటెస్ట్ న్యూస్ చూస్తే మీకు ఇది ఇష్యూ చూడొచ్చు మీరు. సో లీగల్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం చూసారు కదా. సో దాన్ని ఎలా డీల్ చేశారు? ఇప్పుడు వాళ్ళు ఇండియాలో బిజినెస్ చేయాలనుకునేది వాళ్ళ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీనే టోటల్గా క్లోజ్ చేస్తారా? నో, నాట్ ఎట్ ఆల్. డెఫినెట్లీ దే విల్ నాట్ డూ దట్, బికాస్ ఇండియా అనేది చాలా బిగ్ కంట్రీ విత్ వెరీ బిగ్ పాపులేషన్. సో ఇంత పెద్ద మార్కెట్ని అస్సలే వదులుకోరు వాళ్ళు. సో మెల్లిగా మన లీగల్ రూల్స్కి బైండ్ అయ్యి వర్క్ చేయటమో, లేదా ఇంకేమైనా కన్సల్టేషన్స్ చేసి ప్రాసెస్ ఏదైనా మార్చటమో అలా జరుగుతుంది. ఓకే, సో ఇలా రకరకాలుగా ఫ్యాక్టర్స్ మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో జనరల్ ఎన్విరాన్మెంట్ అన్నా అదే, మనకి ఎకనామికల్ ఫ్యాక్టర్స్, డెమోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్. అంటే నువ్వు పర్ఫామ్ చేస్తున్న కంట్రీలో నీకు ఆల్రెడీ ఉన్న కాంపిటీటర్స్ కాకుండా నీకు బయట నుంచి ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్ ఎవరున్నారు, నీకు అక్కడ రిసోర్సెస్ ఎలా అవైలబుల్ ఉన్నాయి, రిసోర్సెస్ చీప్ రేట్కి ఉన్నాయా లేదా కాస్ట్లీ పడుతుందా, నువ్వు వర్క్ చేస్తున్న కంట్రీలో అబండెంట్గా అంటే ఎక్కువగా ఏ రిసోర్సెస్ ఉన్నాయి, అవి నీకు హెల్ప్ అవుతున్నాయా లేవా. ఓకే, సో అలాంటివన్నీ నువ్వు అనలైజ్ చేసుకుంటావు అన్నమాట. ఓకే, సో యా, సి డెమోగ్రఫికల్ సెగ్మెంట్ అంటే ఏంటి? మనకి జనరల్ ఎన్విరాన్మెంట్లో డెమోగ్రఫీ అంటే మన ఏజ్ కానీ, ఇక్కడ చూడండి, కన్సిడర్డ్ యాజ్ ఈజీలీ కంప్రహెండెడ్ అండ్ మెజరబుల్ ఎలిమెంట్స్ ఆఫ్ జనరల్ ఎన్విరాన్మెంట్, అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగేవి. ద డెమోగ్రఫిక్స్ acts as the basis of several changes in the society. Demographics consists of different elements like aging population, so population age, population education, okay, rising or declining affluence అంటే wealth, అంటే పాపులేషన్ యొక్క వెల్త్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా. దెన్ చేంజెస్ ఇన్ ఎథ్నిక్ కాంపోజిషన్ అంటే ఎథ్నిసిటీ అనేది మనకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు హిందూయిజం, ఓకే, దెన్ ముస్లిమ్స్, అలా ఫర్ సపోజ్ ఒక హిందూ అండ్ ఒక ముస్లిం గాట్ మ్యారీడ్, ఒక హిందూ అండ్ ఒక క్రిస్టియన్ గాట్ మ్యారీడ్, దెన్ ఈ ఎథ్నిసిటీ అనేది కొత్త ఎథ్నిసిటీ స్టార్ట్ అవుతుందా లేదా వాళ్ళ దగ్గర నుంచి. లైక్ ఇంటర్ మ్యారేజెస్, ఇక్కడ చూడండి, ఎథ్నిక్ చేంజెస్ అంటే ఇంటర్ మ్యారేజెస్ కానీ, ఓకే, పర్సన్స్ విత్ మిక్స్డ్ యాన్సెస్ట్రీ అంటే మదర్ ఒక ఇటాలియన్ అయి ఉండి ఫాదర్ ఒక ఇండియన్ అయి ఉన్నారనుకోండి, మిక్స్డ్ యాన్సెస్ట్రీ ఉంది. సో ఎథ్నిసిటీ అనేది మారిపోతుంది, కొత్త కాంపోజిషన్స్ వస్తున్నాయి. దెన్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ కానీ, ఓకే, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది. దెన్ డిఫరెన్సెస్ ఇన్ ఇన్కమ్ లెవెల్ మారుతూ ఉంటుంది. డబుల్ ఇన్కమ్ గ్రూప్, సింగిల్ ఇన్కమ్ గ్రూప్, అలా అంటే ఒక ఫ్యామిలీలో ఒక్కరే ఎర్న్ చేస్తున్నారా, సింగిల్ ఇన్కమ్ గ్రూప్,
ఒక ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఇద్దరు earn చేస్తున్నారా, డబుల్ ఇన్కమ్ గ్రూప్. సో అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. సో ఇప్పుడు మనకి ఇమిగ్రెంట్స్ మనం చూస్తున్నాము, లేదా ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ వెళ్తున్న వాళ్ళని చూస్తున్నాము. సో పాపులేషన్ అనేది ఒక చోట అలా ఉండిపోవట్లేదు. పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. ఎస్ ఆర్ నో? సో దాని ద్వారా మనకి ట్రెండ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఓకే, సో ట్రెండ్స్ మారుతున్నప్పుడు మనకి మన బిజినెస్కి కూడా ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? సో అలాంటి సిచ్యువేషన్లో మరి మన బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఫ్రమ్ డెమోగ్రఫిక్ సెగ్మెంట్ అనాలిసిస్. ఓకే, దెన్ నెక్స్ట్ సోషియో కల్చరల్ సెగ్మెంట్. సోషియో కల్చరల్ అంటే సొసైటీ అండ్ ఆ సొసైటీ యొక్క కల్చర్. ఓకే, the values, beliefs, lifestyles of a society are affected by socio-cultural forces. Obviously మనకుండే వాల్యూస్, మనకుండే బిలీఫ్స్ బట్టే మన కల్చర్స్ డెవలప్ అవుతాయి, మన లైఫ్ స్టైల్స్ని బట్టి. ఎగ్జాంపుల్స్ కనుక మనం చూడాలనుకుంటే హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్, డ్యూయల్ ఇన్కమ్ ఫెసిలిటీస్. ఓకే, హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ మేబీ వీ కెన్ సీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు ఇండియా కూడా ఏం తక్కువ కాదు, కానీ డెవలప్డ్ కంట్రీస్లో బోత్ జెండర్స్ విల్ బీ వర్కింగ్. సో డ్యూయల్ ఇన్కమ్ ఫెసిలిటీస్ పెరిగాయి. ఓకే, సో దాని ద్వారా రిసోర్సెస్ అనేవి యూజ్లోకి వచ్చినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రోడక్ట్కి సర్వీసెస్కి ఎక్స్చేంజెస్ పెరుగుతున్నాయి. ఎక్స్చేంజెస్ పెరిగినప్పుడు జీడిపి పెరుగుతుంది ఆ లొకేషన్ది. జీడిపి పెరిగినప్పుడు ఆ కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో అలాంటి కంట్రీలో ఉందా నీ బిజినెస్? సో అక్కడ సోషియో కల్చరల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? ఓకే, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ టెంపరరీ వర్కర్స్. ఇప్పుడు రీసెంట్గా మనకు ఉంటున్న ట్రెండ్ ఫ్రీలాన్సింగ్. అంటే ఒక జాబ్ కాకుండా ఆ జాబ్ అయిపోయాక ఒక 2 to 3 hours ఇంకేదో కంపెనీకి మనం ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నాం. అండ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ హెల్దీ డైట్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. సో మన కల్చరల్ డైట్లో లేని రెసిపీస్, ఫారెన్ డైట్లో ఉన్న రెసిపీస్ హెల్త్కి కాంట్రిబ్యూట్ చేస్తుంటే మనం అవి అడాప్ట్ చేసుకొని అవి కన్జ్యూమ్ చేయటము. దెన్ ఫిజికల్ ఫిట్నెస్, హయ్యర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇలా దెన్ ఇంక్రీజ్ ద సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ సెవరల్ ఇండస్ట్రీస్, రెడ్యూసెస్ ద సేల్స్ ఆఫ్ అదర్స్. ఓకే, సో ఇలా ఒక్క ఎఫెక్ట్ కాదు. సోషియో కల్చరల్ అంటే కంప్లీట్ సొసైటీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో రకరకాల ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ అవుతాయి. ఇండియాలో కనుక మనం డ్రెస్సింగ్ చూస్తే ఫ్యూజన్ ఫ్యాషన్ అనేది వచ్చింది. లైక్ మనకి మోడర్న్ ఫ్యాషన్, లైక్ ఫర్ సపోజ్ అమ్మాయిలకి అనుకోండి జీన్స్. ఓకే, వి వేర్ దట్, అది ఇంట్రెస్ట్ చూపిస్తాము, కానీ మనకి ఎథ్నికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో జీన్స్ పైన షర్ట్స్ వేసుకోవడం అనేది ఫారెన్ కల్చర్, కానీ వి మిక్స్డ్ ఇట్ విత్ కుర్తీస్. సో అమ్మాయిలు కుర్తీస్ వేసుకుంటున్నారు జీన్స్ పైన. సో ఇట్స్ అ ఫ్యూజన్ కల్చర్. ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ఫారెన్ కల్చర్ని, కానీ ఇలా ఫ్యూజన్ కల్చర్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. దాన్ని బిజినెస్ చేసుకుంటున్నారు కంపెనీస్. ఓకే, సో మనం పొలిటికల్ లీగల్ సెగ్మెంట్ నుంచి ఈ ఫ్యాక్టర్స్ నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో till here I hope I'm clear. Okay, thank you.